హాయ్ హలో నమస్తే అండి. మనం హెల్దీగా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకుంటున్నాము. పాలల్లో కలుపుకొని త్రాగడానికి ఉపయోగపడేలా చేసుకుందాము. బయట రకరకాల పౌడర్స్ దొరుకుతుంటాయి. అందులో మనకేమీ తెలియదు అందులో ఏముంటాయి ఏమి అనేది. కాబట్టి మనమే స్వయంగా చేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాను. ఒక కడాయిలో బాదం పప్పును సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. తర్వాత గోడంబి కూడా వేయించుకోవాలి. మీరు గమనించారంటే ఇక్కడ చూపిస్తున్న కప్పుతో హాఫ్ కప్పుతో నేను అన్ని రకాల ఒక్కొక్క క్వాంటిటీ తీసుకున్నానండి. గుమ్మడి విత్తనాలు కూడా ఇలాగే వేయించుకోవాలి. తర్వాత కలింగర విత్తనాలు కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ కుసుమ విత్తనాలు కూడా వేయించుకోవాలి. వీటిలో మీకు ఇంకా కావాలంటే పిస్తా, వాల్నట్స్, పూల్ మక్నా అని కూడా దొరుకుతాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ గసగసాలు, అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేయించి పెట్టుకోవాలి. ఆ వేడికే అది వేగిపోతుంది. వీటిలోకి తియ్యదనం కోసం పటిక బెల్లం వాడుతున్నామండి. లేదా బెల్లం పొడి వేసుకుంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం పటిక బెల్లం వాడుకోవచ్చు, లేదా ఎండు ఖర్జూరాల పొడి కూడా వాడుకోవచ్చు. ఈ పటిక బెల్లంని కొద్దిగా కచ్చపచ్చగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. పటిక బెల్లం క్వాంటిటీ వచ్చేసి మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక కప్పుతో హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాం కదండి. ఇక్కడ డబుల్ క్వాంటిటీ ఫుల్ కప్పు పటిక బెల్లం పొడి తీసుకుంటే కనుక మనకి ఆ తీపిదనం అనేది కరెక్ట్గా సరిపోతుంది. పెట్టుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీలో పలుకుగా పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా తీసుకోకూడదు. పటిక బెల్లం అలా గట్టిగా గడ్డలాగా వస్తుంది కదా, దాన్ని కచ్చపచ్చగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. చల్లబడిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం మిక్సీలో వేసుకొని పలుకుగా మాత్రమే పట్టుకోవాలి. అవి పంటి కింద పడుతూ ఉంటే పాలల్లో బాగుంటుందండి టేస్ట్. కాబట్టి కొంచెం పలుకుగా పట్టించుకుంటే బాగుంటుంది. అది మీ ఇష్టం అండి. ఫైన్గా అయినా పట్టుకోవచ్చు, లేదా పలుకుగా అయినా పట్టుకోవచ్చు. తర్వాత అలా పౌడర్ చేసుకున్న దాంట్లో నుంచి తర్వాత మనం శొంఠి పొడి పటిక బెల్లం కలుపుకొని తర్వాత దాంట్లోకి 4 లేదా 5 యాలకులు మరియు కొద్దిగా శొంఠి పొడి కూడా కలుపుకుంటే రుచి వాసన చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు, పెద్దవారికి, ముఖ్యంగా ఆడవారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పాలల్లో కలుపుకోవడానికి బయట మార్కెట్లో రకరకాల పౌడర్స్ మనకు దొరుకుతుంటాయి. వాటిలో ఏం కలుపుతారో మనకు తెలియదు. ఇలా మనకు తెలిసిన పదార్థాలతో స్వయంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చర్మ సౌందర్యానికి, జుట్టుకి, పిల్లల ఎదుగుదలకి బాగా పనిచేస్తుంది. ఈ పొడిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయటే పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ మీకు నచ్చిందా? లైక్ చేయండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాస్టల్కి వెళ్ళడానికి మా పాపకు ఒక డబ్బా, నాకు ఇంట్లో పెట్టుకోవడానికి ఒక డబ్బా నేను తయారు చేసుకున్నాను. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. థ్యాంక్ యూ.